హాయ్ అండి, వెల్కమ్ టు సెవెన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. మనం ముందు క్లాస్లో ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి రీసెర్చ్ యొక్క ప్రాముఖ్యత ఏందో దాని గురించి తెలుసుకోవడం జరిగింది. దానికి ముందు మన రీసెర్చ్ యొక్క డెఫినేషన్స్ కానీ రీసెర్చ్ అంటే ఏమిటో కూడా తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? దీంట్లోనే ఇప్పుడు వరకు చెప్పుకున్న దాంట్లోనే 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చెప్పుకునేది మెయిన్ టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ అంటే రీసెర్చ్ని ఏ విధంగా వర్గీకరిస్తారు అనేసి. పర్పస్ అండ్ నేచర్ని బట్టి ఒక రకంగా వర్గీకరిస్తారు. అలాగే దాన్ని వాడే పద్ధతిని బట్టి, అంటే వాడే మెథడ్ని బట్టి కూడా కొన్ని రకాలుగా వర్గీకరిస్తారు, అంటే క్లాసిఫై చేస్తారనమాట. అది ఏ విధంగా ఒకసారిగా చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఇప్పుడు పర్పస్ అండ్ నేచర్ని బట్టి, పర్పస్ లేదంటే దాని యొక్క స్వభావం, నేచర్ అంటే దాని యొక్క స్వభావాన్ని బట్టి ఒక రకంగా వర్గీకరిస్తారు. అలాగే దాని యొక్క మెథడ్, వాడే మెథడ్ను బట్టి ఒక రకంగా దీన్ని రీసెర్చ్ని వర్గీకరిస్తారు. అది ఏందో చూసినట్లయితే ఒకసారి చూడండి. ఇక్కడ బేసిక్ రీసెర్చ్ ఒకటి, బేసిక్ రీసెర్చ్ 2, అప్లైడ్ రీసెర్చ్ 2, అప్లైడ్ రీసెర్చ్ 3, యాక్షన్ రీసెర్చ్. అయితే మనకి మెయిన్గా క్లాసిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ అని అంటే, క్లాసిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ అనే మనకి ఎంఎల్ కమలేష్ గారు బుక్స్లో ఏం చెప్పారంటే ఈ మూడింటినే మెయిన్గా చెప్పడం జరిగింది. ఇది ఈ బేసిక్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్. ఈ మూడింటి గురించే మనకి ఎక్కువగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఫర్దర్ క్లాసిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ అని మిగతా కొన్ని 8 రకాల రీసెర్చ్లు కూడా చెప్పడం జరిగింది. అయితే మొన్న 2025 డిఎస్సిలో ఈ కింది వాటిలో రీసెర్చ్కి సంబంధించినది ఏది అని అడిగేసి అబ్జర్వేషనల్ రీసెర్చ్ అంటే అని ఇచ్చి అది కాదు అనుకొని దానికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. కానీ అబ్జర్వేషనల్ రీసెర్చ్ అనేది కూడా మనకి ఒక రీసెర్చ్కి సంబంధించిందే కాబట్టి దాని గురించి 8 రకాలు నేను చెప్పాను కదా. ఫర్దర్ క్లాసిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ అనే దాంట్లో లాస్ట్ 8వది అబ్జర్వేషనల్ రీసెర్చ్గా ఉంది. అది ఏందనేది మళ్ళీ తెలుసుకుందాం. ఫస్ట్ ఈ మెథడ్ గురించి, ఈ పర్పస్ గురించి, మెథడ్ గురించి నీట్గా తెలుసుకుందాం. దాని తర్వాత మిగతా అసలు రీసెర్చ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయో దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. మెయిన్గా చూడండి, ఇక్కడ బేసిక్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్. 4వది రీసెర్చ్ డెవలప్మెంట్. 5వది కనుక చూసుకున్నట్లయితే ఎవాల్యుయేషనల్ రీసెర్చ్. ఈ రకంగా పర్పస్ అండ్ నేచర్ని బట్టి ఈ విధంగా ఉంటుంది. బేసిక్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్, రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఎవాల్యుయేషనల్ రీసెర్చ్. ఇది ఏ విధంగా ఉందో మనం చూసుకుందాం. అయితే మెయిన్గా ఎన్ని రకాలు క్లాసిఫికేషన్ అంటే మీరు పర్టికులర్గా అంటే 3 రకాలను పెట్టేసింది తర్వాత చూసుకోవచ్చు. ఎందుకు తర్వాత చూసుకోవచ్చు అని అంటే మనకి ఎంఎల్ కమలేష్ గారి బుక్లో 3 పర్స్పెక్టివ్స్ అని చెప్పేసి కరెక్ట్గా ఇచ్చేసి ఉన్నాడు. కాబట్టి ఈ మూడింటిని బేసిక్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్. ఓకేనా? నెక్స్ట్ మెథడ్ను బట్టి, దాని వాడే యొక్క పద్ధతిని బట్టి ఎన్ని రకాలు అని అంటే మనకి విటమిన్స్ ఉన్నాయి కదండి. విటమిన్స్, కొవ్వుల్లో కరిగే విటమిన్స్ ఏమేమి ఉంటాయి మనకి? ఏడిఈకే అనే విటమిన్స్ మనకి కొవ్వుల్లో కరిగే విటమిన్స్. కాబట్టి ఈ పేరు మీద చూడండి, అనలైటికల్ రీసెర్చ్. 2వది డిస్క్రిప్టివ్ రీసెర్చ్. 3వది ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. 4వది ఇక్కడ కే అని ఎందుకు తీసుకున్నా అంటే క్వాలిటేటివ్ అంటే క్యూతో వస్తుంది స్పెల్లింగ్లో చూసుకుంటే. కానీ మీరు కేను ఊరిని గుర్తుపెట్టుకోండి, గుర్తుగా. కే అంటే క్వాలిటేటివ్ రీసెర్చ్. ఈ విధంగా వాడు వర్గీకరించడం జరిగింది. పర్పస్ని బట్టి చూడండి, ఇక్కడ బేసిక్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్, ఎవాల్యుయేషనల్ రీసెర్చ్. ఈ 2 కాకపోయినా అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ అంటే ఏందో తెలుసుకోండి, ఎవాల్యుయేషన్ రీసెర్చ్ అంటే ఏందో తెలుసుకోండి. మెయిన్గా మాత్రము ఈ బేసిక్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్ అంటే ఏందో మనం తెలుసుకోవాలా. అలాగే ఇక్కడ అనలైటికల్ రీసెర్చ్. ఈ అనలైటికల్ రీసెర్చ్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. ఫిలసాఫికల్ రీసెర్చ్ అని, హిస్టారికల్ రీసెర్చ్ అని,
రివ్యూ, మెటా అనాలిసిస్ అని చెప్పేసి ఇలా దానికి సంబంధించి మిగతా సబ్ టాపిక్స్ ఉంటాయి. మళ్ళీ డిస్క్రిప్టివ్కి సంబంధించి సర్వే, కేస్ స్టడీ, సర్వేకి సంబంధించి నార్మేటివ్ సర్వే, క్వశ్చనైర్, ఇంటర్వ్యూస్, ఈ విధంగా డిస్క్రిప్టివ్ సంబంధించి ఉంటాయి. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్కి సంబంధించి కొంత ఉంటుంది, క్వాలిటేటివ్కి సంబంధించి కొన్ని రకాలు ఉంటాయి. కాబట్టి దీని గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు వీటిలో ఒక్కొక్కటి అసలు బేసిక్ రీసెర్చ్ అంటే ఏంది, అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏంది, యాక్షన్ రీసెర్చ్ అంటే ఏందో ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు మెయిన్గా నేను 3 చెప్పాను కదా, ఏదేది బేసిక్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్. అసలు ఇప్పుడు ఫస్ట్ బేసిక్ రీసెర్చ్కి ఇతర పేర్లు ఏమున్నాయి కనుక చూసుకున్నట్లయితే దీన్ని ప్యూర్ రీసెర్చ్ అని అంటారు. స్వచ్ఛమైన ప్యూర్ రీసెర్చ్ అని అంటారు. అలాగే ఫండమెంటల్ రీసెర్చ్ ఏమంటారు, ఫండమెంటల్ రీసెర్చ్ అని అంటారు. అలాగే దీన్ని థియరిటికల్ రీసెర్చ్ అని కూడా అంటారు. చూడండి, ప్యూర్ రీసెర్చ్ అని అంటారు, ఫండమెంటల్ రీసెర్చ్ అంటారు, థియరిటికల్ రీసెర్చ్ అని కూడా దేన్ని అంటారు, ఈ బేసిక్ రీసెర్చ్ అనే. ఈ బేసిక్ రీసెర్చ్కి ఉన్నటువంటి ఇతర పేర్లు ప్యూర్ రీసెర్చ్ చెప్పాలి మీరు. ఒకటే ప్యూర్ రీసెర్చ్, నెక్స్ట్ ఫండమెంటల్ రీసెర్చ్, థియరిటికల్ రీసెర్చ్. నెక్స్ట్ అప్లైడ్ రీసెర్చ్కి సంబంధించిన ఇతర పేర్లు కానీ చూసుకున్నట్లయితే ఇది క్షేత్ర స్థాయిలో జరుగుతుంది కాబట్టి దీన్ని ఫీల్డ్ రీసెర్చ్ అని అంటారు. ఏమంటారు, ఫీల్డ్ రీసెర్చ్ అని అంటారు. దాంతోపాటు కాంట్రాక్ట్ దేని తీసుకున్నాడు, ఫీల్డ్ని కాంట్రాక్ట్ తీసుకున్నాడు అనుకోండి, మీకు అప్లైడ్ అంటే ఫీల్డ్ రీసెర్చ్ అనే మీకు మైండ్లో కానీ వస్తే, ఫీల్డ్ని కాంట్రాక్ట్ తీసుకున్నాడు కానీ గుర్తుకు వస్తే అప్పుడు కాంట్రాక్చువల్ రీసెర్చ్ అని అంటే దేన్ని అంటారంటే అప్లైడ్ రీసెర్చ్నే కాంట్రాక్చువల్ రీసెర్చ్ అంటే ఒప్పంద పరిశోధన. ఫీల్డ్ రీసెర్చ్ అంటే క్షేత్రస్థాయి పరిశోధన. ఓకేనా, ఇది ఈ విధంగా. దీనికైతే యాక్షన్ రీసెర్చ్కి ప్రత్యేకమైన పేరు ఏదంటే చర్యా పరిశోధన. అప్పుడు మీ క్లాస్ రూమ్లో ఎవరికి అవసరమో వాళ్ళు మాత్రం చేసుకునేదే యాక్షన్ రీసెర్చ్. దానికంటే సపరేట్గా పేర్లు అంటే ఏం లేదు, అప్పటికప్పుడు చేసేదే కాబట్టి. ఓకేనా, ఇప్పుడు అసలు బేసిక్ రీసెర్చ్ అంటే ఏందని చూసుకున్నట్లయితే, బేసిక్ రీసెర్చ్ అంటే మనకి బేసిక్ రీసెర్చ్ అంటే ఓన్లీ జ్ఞానం కోసం మాత్రమే చేసేదే ఈ బేసిక్ రీసెర్చ్. నాలెడ్జ్ని తెలుసుకోవడం కోసం చేసేదే మనకేది ఈ బేసిక్ రీసెర్చ్. ఈ నాలెడ్జ్ చేసుకుని అసలు దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే థీరీస్ని కానీ లేదా ఫార్ములాస్ని కానీ లేదా ప్రిన్సిపల్స్ని కానీ దాన్ని డెవలప్ చేయడమే ఈ బేసిక్ రీసెర్చ్ యొక్క మెయిన్ గోల్గా చెప్పడం జరుగుతుంది. చూడండి, బేసిక్ రీసెర్చ్ అసలు దేనికోసం బేసిక్ రీసెర్చ్ అంటే జ్ఞానాన్ని సంపాదించడం కోసం చేసేదే బేసిక్ రీసెర్చ్. దీంట్లో తెలుసుకున్న జ్ఞానం ద్వారా అనేక రకాల థీరీస్ కానీ, అనేక రకాల ఫార్ములాస్ కానీ, అనేక రకాల సూత్రాలు అంటే ఆ ప్రిన్సిపల్స్ని కానీ డెవలప్ చేయడమే దీని యొక్క మెయిన్ గోల్గా చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చాలామంది అది 4 గోడల మధ్య ల్యాబొరేటరీస్లో 4 గోడల మధ్య విత్ ఇన్ ద 4 వాల్స్ మధ్య జరిగేటువంటి రీసెర్చ్ ఏదంటే మనకి బేసిక్ రీసెర్చ్. ఓకేనా, ఈ బేసిక్ రీసెర్చ్లో అనేక జంతువుల మీద కూడా ప్రయోగాలు అనేక జంతువుల మీద ప్రయోగం చేసి దానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించడం జరుగుతుంది. ఎనిమల్స్ మీద ప్రయోగాలు చేయడం అంటే ఏ విధంగానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తారనడైక్ కానీ ఈవెన్ పావులో కానీ వీళ్ళు తారనడైక్ పిల్లి మీద, ఈవెన్ పావులో కుక్కల మీద ప్రయోగాలు చేసి వాళ్ళు అభ్యసన సిద్ధాంతాలను ఏ విధంగా కనుగొన్నారో ఆ అభ్యసన సిద్ధాంతాలు అన్నీ కూడా దేని కిందకు వస్తాయి, మనకి లెర్నింగ్ థియరీస్ అన్నీ కూడా ఈ బేసిక్ రీసెర్చ్ కిందకి రావడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు అసలు ఈ విశ్వం ఎలా పుట్టింది అనేది కూడా ఏ విధంగా కనుగొన్నారంటే ఈ విధంగా బేసిక్ రీసెర్చ్ అనేది చేయడం ద్వారా. అనేక మంది సైకాలజిస్టులు కూడా దేన్ని ఎక్కువగా ఉపయోగిస్తారంటే మనకి ఈ బేసిక్ రీసెర్చ్నే ఉపయోగిస్తారు. చాలా వీటిలన్నింటిలో చూసుకున్నట్లయితే అత్యంత కష్టమైనది ఏది అంటే ఈ బేసిక్ రీసెర్చ్ అత్యంత కష్టమైనది. అయితే ఎవరి కంట్రోల్లో ఉంటుంది, ఆ రీసెర్చర్ ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నాడో ఆ రీసెర్చ్ చేసే వాళ్ళ కంట్రోల్లోనే ఏది ఉంటుంది, మనకి ఈ బేసిక్ రీసెర్చ్ అనేది ఉండడం జరుగుతుంది.
అర్థమైందండి? బేసిక్ రీసెర్చ్ అనేది మెయిన్గా ఏం లేదు, ఓన్లీ జ్ఞానం కోసము. అది గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన పేర్లు గుర్తుపెట్టుకోండి. ప్యూర్ రీసెర్చ్, ఫండమెంటల్ రీసెర్చ్, థియరియాటికల్ రీసెర్చ్ అని అంటారు. థియరియాటికల్ దానికి సంబంధించిన ఓన్లీ జ్ఞానం కోసం చేసేది బేసిక్ రీసెర్చ్. ఈ జ్ఞానాన్ని తీసుకొని దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఈ జ్ఞానం ద్వారా అనేక ప్రిన్సిపల్స్ని కానీ, అనేక సూత్రాలను కానీ, అనేక థియరీస్ని కూడా డెవలప్ చేయడమే ఈ బేసిక్ రీసెర్చ్ యొక్క మెయిన్ గోల్. దీని ద్వారా అనేక సిద్ధాంతాలు, ప్రవర్తనా సిద్ధాంతాలు, అభ్యసన సిద్ధాంతాలు, మనకి క్రీడా సిద్ధాంతాలు, ప్లే థియరీస్, ఇలాంటి ఎన్నో సిద్ధాంతాలను కూడా ఈ బేసిక్ రీసెర్చ్ ద్వారానే కనుగొనడం జరిగింది. ఓకేనా? దీంట్లో వచ్చిన ఏదైతే ఈ ఫార్ములాస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడ ఉపయోగిస్తాం మనం? ఇక్కడ అప్లైడ్ రీసెర్చ్లో ఉపయోగిస్తాం. అనేక మంది సైకాలజిస్టులు ఉపయోగించేది ఏదేనంటే వాళ్ళ యొక్క జ్ఞానం కోసం ఎక్కువగా సైకాలజిస్టులు ఉపయోగించేది ఏదేనంటే మన బేసిక్ రీసెర్చ్నే ఉపయోగించడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఈ బేసిక్ రీసెర్చ్కి సంబంధించి వీటిలన్నిటిలో కూడా అత్యంత కష్టమైనది ఏది అంటే బేసిక్ రీసెర్చ్. దీంట్లో కనుగొన్న ఫార్ములాసే దీంట్లో ఉంటుంది. అయితే బేసిక్ రీసెర్చ్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? రీసెర్చర్ కంట్రోల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ బేసిక్ రీసెర్చ్ అంటే మెయిన్గా ఏంటంటే సమాచారాన్ని సేకరించడం అనేది, దాన్ని గ్యాదర్ చేయడము, దాన్ని ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయడము, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తుంది అంటే మనకి బేసిక్ రీసెర్చ్ కిందకి రావడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ అప్లైడ్ రీసెర్చ్ గురించి ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ ఇది సమస్య పరిష్కారం కోసం చేసేటువంటి రీసెర్చ్ని మనం అప్లైడ్ రీసెర్చ్ అని అంటాం. దీనికి ఉన్న పేర్లు ఏం చెప్పాము ఇందాక? ఫీల్డ్ రీసెర్చ్, కాంట్రాక్టువల్ రీసెర్చ్. ఫీల్డ్ అంటే ఒక ఫీల్డ్ అంటే క్షేత్రస్థాయిలో మనకి సమస్య పరిష్కారం కోసం చేసేటువంటి, తక్షణ సమస్య పరిష్కారం కోసం చేసేటువంటి రీసెర్చ్ని మనము అప్లైడ్ రీసెర్చ్ అని అనడం జరుగుతుంది. అయితే ఈ సమస్య పరిష్కారం కనుగొన్న తర్వాత అది లోకల్గా ఆమోదించబడుతుంది, యూనివర్సల్గా కూడా అంటే విశ్వవ్యాప్తంగా కూడా ఆమోదించబడుతుంది. అదే యాక్షన్ రీసెర్చ్లో అయితే ఓన్లీ లోకల్గా మాత్రమే ఆమోదించబడుతుంది. ఇక్కడ అప్లైడ్ రీసెర్చ్లో కనుగొన్న సమస్య పరిష్కారం అయితే ఏదైతే ఉందో అది ఓవరాల్గా అందరికీ ఉపయోగపడుతుంది. మనకి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎక్కువ మంది ఉపయోగించే రీసెర్చ్ ఏదైనా ఉందంటే అది మనకి అప్లైడ్ రీసెర్చ్ అనేది మీరు గమనించాలి. మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎక్కువగా ఉపయోగించే రీసెర్చ్ ఏది అంటే మనకి అప్లైడ్ రీసెర్చ్. ఇక్కడ నెక్స్ట్ బేసిక్ దీనికి సంబంధించిన అప్లైడ్ రీసెర్చ్కి సంబంధించి ఫౌండేషన్ అంటే ఏది? బేసిక్ రీసెర్చే ఈ అప్లైడ్ రీసెర్చ్. ఈ బేసిక్ రీసెర్చ్ లేకుండా అప్లైడ్ రీసెర్చ్ అనేది ఉండదు. బేసిక్ రీసెర్చ్ లేకుండా అప్లైడ్ రీసెర్చ్ అనేది ఉండదు. ఈ బేసిక్ రీసెర్చ్ అప్లైడ్ రీసెర్చ్ కంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంటే అప్లైడ్ రీసెర్చ్ బేసిక్ రీసెర్చ్తో కనుక పోల్చుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ బేసిక్ రీసెర్చ్లో ఏదైతే ఫార్ములాస్, ఏదైతే సిద్ధాంతాలు, ఏదైతే థియరీస్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ ఇవన్నీ ఏదైతే కనుగొన్నామో వాటిలన్నిటిని ఎక్కడ అప్లై చేస్తాం? మనం ఇక్కడ అప్లైడ్ రీసెర్చ్లో మనం అప్లై చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ కనుగొన్న ఈ బేసిక్ రీసెర్చ్లో కనుగొన్న ఈ ఫార్ములాస్ను ఉపయోగించి ఆ తక్షణ సమస్య పరిష్కారం కోసం మనం కనుక ఉపయోగించినట్లయితే దాన్ని అప్లైడ్ రీసెర్చ్ అని అంటారు. మీకు క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇస్తారంటే తక్షణ సమస్య పరిష్కారం కోసం సూత్రాలు అంటే ప్రిన్సిపల్స్ కానీ, నెక్స్ట్ ప్రిన్సిపల్స్ కానీ, థియరీస్ని కానీ ఇవన్నీ కనుగొనడం ఏ రీసెర్చ్ అని అంటే బేసిక్ రీసెర్చ్ అని చెప్పాలి. ఎందుకంటే కనుగొనడం మాత్రమే, సమస్య పరిష్కారం కోసము ఉపయోగించడం, వాటిని ఎక్కడైతే ఉపయోగిస్తామో అంటే ప్రిన్సిపల్స్ని కానీ, ఈ ఫార్ములాస్ని కానీ, ఈ థియరీస్ని కానీ ఉపయోగించినట్లయితే దాన్ని మనము అప్లైడ్ రీసెర్చ్ అంటాం. కనుగొనడం అంటే ఫార్ములాస్ ఇవన్నీ కనుగొనడం అంటే మనకి బేసిక్ రీసెర్చ్. కానీ తక్షణ సమస్య పరిష్కారం కోసము దాన్ని ఉపయోగించడం అంటే అప్లై చేసాం కదా, అప్లైడ్ అంటే అప్లై చేసాం. ఇక్కడ కనుగొన్న ఫార్ములాస్ని ఇక్కడ అప్లై చేసాం. ఓకేనా? ఈ విధంగా ఉండేది మనకి అప్లైడ్ రీసెర్చ్. అంటే మెయిన్గా దీని యొక్క థీమ్ ఏంటంటే సమస్యకి పరిష్కారాన్ని కనుగొనడం అనేది మీరు గమనించాలి. మన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉపయోగించేది ఏది అంటే మనకి అప్లైడ్ రీసెర్చ్. అలాగా కూడా నెక్స్ట్ యాక్షన్ రీసెర్చ్.
ఇక్కడ మనకి బేసిక్ రీసెర్చ్కి సంబంధించి చూడండి, ఇక్కడ డెవలప్ సంథింగ్ ఫర్ న్యూ అంటే ఏదైనా కొత్తదాన్ని డెవలప్ చేసినట్లయితే అది బేసిక్ రీసెర్చ్. డెవలప్ సంథింగ్ ఫర్ న్యూ ఫర్ ఇమీడియట్ యూజ్ అంటే తక్షణ పరిష్కారం కోసం ఏదైతే డెవలప్ చేస్తే దాన్ని యూజ్ చేస్తే అది మనకి అప్లైడ్ రీసెర్చ్. నెక్స్ట్ యాక్షన్ రీసెర్చ్. యాక్షన్ రీసెర్చ్ అనేది మొట్టమొదటిసారిగా 1945లో కర్ట్ లెవిన్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ యాక్షన్ రీసెర్చ్ ని ఉపయోగించడం జరిగింది. ఎవరు? కర్ట్ లెవిన్ అనే వ్యక్తి 1945లో ఈ యాక్షన్ రీసెర్చ్ ని మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. దీన్ని స్టీఫెన్ ఎం కోరే అనే వ్యక్తి దీన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఎవరు? స్టీఫెన్ ఎం కోరే అనే వ్యక్తి దీన్ని బాగా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ యాక్షన్ రీసెర్చ్ ని మొట్టమొదటిసారిగా 1945లో కర్ట్ లెవిన్ అనే వ్యక్తి దీన్ని కనుగొనడం జరిగింది. ఆ తర్వాత దీన్ని స్టీఫెన్ ఎం కోరే అనే వ్యక్తి దీన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ యాక్షన్ రీసెర్చ్ అంటే చర్యాత్మక పరిశోధన అంటే ఏంటంటే, చర్యాత్మక పరిశోధన అంటే అప్పటికప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాస్ రూమ్ లో కనుక ఉన్నట్లయితే అప్పటికి ఒక స్టూడెంట్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఆ స్టూడెంట్స్కి తగ్గట్టుగా నువ్వు ఏదైనా కానీ రీసెర్చ్ కనుక చేసినట్లయితే దాన్ని యాక్షన్ రీసెర్చ్ అని అంటారు. అది ఓన్లీ నీకు మాత్రమే సంబంధించినది. అంటే మీ క్లాస్ రూమ్లో పిల్లలకు సంబంధించి నువ్వు ఏ విధంగా బోధించాలి అంటే అనేక రకాలుగా నువ్వు చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అనే విధంగా నువ్వు ఆలోచించి నువ్వు వాళ్ళకి కానీ చెప్పగలిగితే దాన్ని అప్పటికప్పుడు వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. అది అప్పటికప్పుడు సడన్గా అప్పటికప్పుడు నువ్వు చేసేదే మనకి యాక్షన్ రీసెర్చ్. అప్పటికప్పుడు తక్షణ పరిష్కారం కోసం చేసేదే ఇక్కడ ఈ యాక్షన్ రీసెర్చ్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ అప్పటికప్పుడు క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్లో చేసేటువంటి రీసెర్చ్ని ఏమంటారంటే యాక్షన్ రీసెర్చ్. దీని గురించి మీకు అంత భయపడాల్సిన పని లేదు. అప్పటికప్పుడు చేసేది ఏదైతే ఉందో అది యాక్షన్ రీసెర్చ్. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా మనకి బేసిక్ రీసెర్చ్ అంటే ఏందో, అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏందో, యాక్షన్ రీసెర్చ్ అంటే ఏందో. దీని గురించి సింపుల్గా నాలెడ్జ్ కనుక మీరు కానీ తెలుసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్తా ఉంటాను ఎన్నోసార్లు మిమ్మల్ని, నేను నడిపించడం మాత్రమే నేను చేస్తాను, మీరు పరిగెత్తాలి. నేను సింపుల్గా దీని గురించి చెప్పాను. ఇంకా మనకి ఇంకా బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ అన్నింటిలో కూడా ఇంకా నేను నోట్స్ ఇస్తాను. ఆ నోట్స్ నుంచి కూడా మీరు మ్యాటర్ని గ్యాదర్ చేసుకొని దాన్ని చదవడం అనేది తెలుసుకోవాలా. ఈ విధంగా కనుక మీరు చదవడం కనుక చేస్తే అంటే ఇట్లా ఒకదాని డిఫరెన్స్ ఏందో ఒకటి తెలిస్తే మీరు ఈజీగా నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, బేసిక్, అప్లైడ్, యాక్షన్ ఇవి మూడే మెయిన్ అని చెప్పాను. ఓకేనా? మనకి మెయిన్ బేసిక్, అప్లైడ్ అంటే దేని ప్రకారం పర్పస్ అండ్ నేచర్ దాని యొక్క స్వభావాన్ని బట్టి వాడే విధానాన్ని బట్టి దాని యొక్క స్వభావాన్ని బట్టి మనకి బేసిక్, అప్లైడ్, యాక్షన్. దీంతో పాటు నాలుగోది ఏముంది? రీసెర్చ్ డెవలప్మెంట్. రీసెర్చ్ డెవలప్మెంట్ అంటే ఏదైనా ఒక సంస్థ ఉందనుకోండి, ఆ సంస్థకు సంబంధించి దాన్ని కనుక ఏ విధంగా దాన్ని డెవలప్ చేయాలి, ఇంకా దాన్ని ఎంత వెలుగులోకి తీసుకురావాలి అనే విధంగా నువ్వు దాని మీద కనుక పరిశోధన చేసినట్లయితే అది రీసెర్చ్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కంపెనీ అంటే ఏదైనా రిలయన్స్కి సంబంధించి చూడండి, రిలయన్స్ కానీ లేదంటే జియో కంపెనీకి సంబంధించి చూడండి. ఆ జియో కంపెనీకి సంబంధించి ఆ సంస్థని ఎలా వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి దాని మీద పరిశోధన చేసి దాన్ని కానీ మంచి డెవలప్మెంట్ వెలుగులో కనుక తీసుకొచ్చినట్లయితే దాన్ని రీసెర్చ్ డెవలప్మెంట్ అంటారు. ఎవాల్యుయేషనల్ రీసెర్చ్ అని అంటే ఏదైనా ఒక కంపెనీ కానీ ఏదో ఒకటి కానీ ఏదైనా బాగా డెవలప్లో ఉన్న కంపెనీ ఏదైనా కానీ అది వెలుగులోకి రావడానికి సంబంధించి అంటే దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి. అది బాగా ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఉంది, ఆ రిలయన్స్ కంపెనీ బాగా డౌన్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు డౌన్లోకి వెళ్ళిపోయింది? జియోతో పోల్చుకుంటే అంటే వాళ్ళిద్దరూ అన్నల తమ్ముళ్ళే కదా. అయితే జియోతో పోల్చుకుంటే రిలయన్స్ అనిల్ అంబానీతో పోల్చుకుంటే ముఖేష్ అంబానీ ఎందుకు కిందకి వెళ్ళిపోయాడు?
ఈ విధంగా ఆ సంస్థకు సంబంధించి అది ఇంకా బాగా డెవలప్ అయి ఉంటే ఎందుకు దాన్ని డెవలప్ అయిందని చెప్పేసి దాని గురించి నువ్వు ఎవాల్యుయేట్ చేసి దాని గురించి నువ్వు కనుగొన్నట్లయితే దాన్ని ఎవాల్యుయేషనల్ రీసెర్చ్ అంటాం. ఓకేనా? మనం వెలుగులోకి తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేస్తే దాన్ని రీసెర్చ్ డెవలప్మెంట్ అంటాం. 4వది. 5వది ఏం చెప్పాను నేను? ఎవాల్యుయేషనల్ రీసెర్చ్. ఏదైనా ఒక సంస్థ కనుక అది విజయం సాధించినట్లయితే అది ఎందుకు విజయం సాధించింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను డిఎస్సిలో జాబ్ సంపాదించానంటే నేను ఏ విధంగా చదివాను, లేదంటే అతను ఏ విధంగా చదివాడు, పక్క వ్యక్తి ఒక జాబ్ సంపాదించాడంటే అతను ఏ విధంగా చదివాడు, ఏ విధంగా చదివి అతను ఈ స్థాయికి వచ్చాడని అతని గురించి కనుక మనం ఎవాల్యుయేట్ చేసినట్లయితే అంటే రీసెర్చ్ కానీ చేసినట్లయితే దాన్ని ఎవాల్యుయేషనల్ రీసెర్చ్ అంటాం. అలా కాకుండా నాతో పాటు చదువుకున్న ఇంకొక వ్యక్తి అతనికి ఎందుకు కిందకి వెళ్ళిపోయినాడు అంటే అతను వెళ్ళిపోవడానికి ఇక్కడ కారణాలకు వెతికి దాని గురించి కనుక మనం తెలుసుకోగలిగితే రీసెర్చ్ కనుక చేసినట్లయితే అది ఎవాల్యుయేషనల్ రీసెర్చ్ అని అంటాం. ఓకేనా? ఇప్పుడు పర్పస్ని బట్టి మీకు అర్థమైందా అండి? ఇప్పుడు బేసిక్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్. 4వది ఏం చెప్పాను నేను? రీసెర్చ్ డెవలప్మెంట్. 5వది ఎవాల్యుయేషనల్ రీసెర్చ్. ఇప్పుడు అర్థమైంది కదా? రీసెర్చ్ డెవలప్మెంట్ అనే పదంలోనే ఇక్కడ డెవలప్మెంట్ ఉంది. ఒక సంస్థని డెవలప్ చేయడానికి నువ్వు ఏ విధమైన చర్యలు తీసుకుంటావు, ఏ విధమైన నువ్వు రీసెర్చ్ చేసి ఆ సంస్థని నువ్వు మంచి స్థాయిలో నిలబెట్టడానికి చేసేటువంటి రీసెర్చ్నే రీసెర్చ్ డెవలప్మెంట్ అంటాం. అలా కాకుండా ఎవాల్యుయేషనల్ రీసెర్చ్ అని అంటే ఒక సంస్థ కానీ ఆ విజయ తీరాలకు వెళ్ళినప్పుడు అది ఎలా విజయం సాధించిన దాని గురించి నువ్వు ఎవాల్యుయేట్ చేసి దాని గురించి మొత్తం తెలుసుకుంటే అది ఎవాల్యుయేషనల్ రీసెర్చ్. ఓకేనా? ఈ విధంగా మనకి పర్పస్ అండ్ నేచర్ని బట్టి మనకి రీసెర్చ్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మెథడ్ను బట్టి అనలైటికల్ రీసెర్చ్, డిస్క్రిప్టివ్ రీసెర్చ్, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, నెక్స్ట్ 4th వన్ క్వాలిటేటివ్ రీసెర్చ్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే మనకి ఈ మధ్య ఒక బిట్ అడిగానని చెప్పాను కదా, అబ్జర్వేషనల్ రీసెర్చ్ అని చెప్పేసి. అబ్జర్వేషనల్ రీసెర్చ్ అంటే ఈ కింది వాటిలో రీసెర్చ్కి సంబంధించి కానిది ఏది అని అడిగాడు. ఇక్కడ మనకి ఎంఎల్ కమలేష్ గారి బుక్స్లో ఏమి ఇచ్చారంటే మెయిన్ క్లాసిఫికేషన్ అని ఇచ్చి ఇక్కడ బేసిక్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఫర్దర్ క్లాసిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ అని చెప్పేసి 8 రకాల రీసెర్చ్ని ఇవ్వడం జరిగింది. అవి ఏమిటేంటో ఒకసారి చెప్తాను చూడండి, దాని గురించి మళ్ళీ మనము క్లాస్ చేసుకుందాము. నెక్స్ట్ చూడండి, డిస్క్రిప్టివ్ రీసెర్చ్. 1 డిస్క్రిప్టివ్ రీసెర్చ్, 2వది అనలైటికల్ రీసెర్చ్. మనం ఇక్కడ మెథడ్స్కి సంబంధించి చూస్తున్నాం, అనలైటికల్ రీసెర్చ్, డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అని. అదే ఇక్కడ ఇచ్చాడు డిస్క్రిప్టివ్ రీసెర్చ్. ఇక్కడ నేను మీకు మెథడ్ను బట్టి 4 రకాలే చెప్పాను. అనలైటికల్ రీసెర్చ్, 2వది డిస్క్రిప్టివ్ రీసెర్చ్, 3వది ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, 4వది క్వాలిటేటివ్ రీసెర్చ్ అని చెప్పాను. కానీ ఇక్కడ మనకి ఎంఎల్ కమలేష్ గారి బుక్లో ఏమి ఇచ్చాడు చూడండి, ఫర్దర్ క్లాసిఫికేషన్ అని చెప్పి డిస్క్రిప్టివ్ రీసెర్చ్ ఇచ్చాడు, నెక్స్ట్ అనలైటికల్ రీసెర్చ్ ఇచ్చాడు, నెక్స్ట్ కాన్సెప్టువల్ రీసెర్చ్ ఇచ్చాడు, దాంతోపాటు ఎంపైరికల్ రీసెర్చ్ ఇచ్చాడు, దాంతోపాటు క్వాలిటేటివ్ రీసెర్చ్ ఇచ్చాడు, నెక్స్ట్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఇచ్చాడు, దాంతోపాటు ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ఇచ్చాడు, లాస్ట్ 8th వన్ అబ్జర్వేషనల్ రీసెర్చ్ ఇచ్చాడు. ఓకే, అర్థమైందండి? వాటి గురించి మళ్ళీ తెలుసుకుందాం. మెయిన్ ఈ 4 గురించి మెయిన్ మనకి అనలైటికల్ రీసెర్చ్, డిస్క్రిప్టివ్ రీసెర్చ్, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, వీటిల్లోనే నీకు మొత్తం తగులుతుంది. అవి కాక ఇంకా ఉన్నాయి అనలైటికల్ రీసెర్చ్, డిస్క్రిప్టివ్ రీసెర్చ్, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, క్వాలిటేటివ్ రీసెర్చ్ అనే 4 గురించి నేను చెప్పాను. అవి కాక క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఉంది, కాన్సెప్టువల్ రీసెర్చ్ ఉంది, ఎంపైరికల్ రీసెర్చ్ ఉంది, లాస్ట్ వన్ అబ్జర్వేషనల్ రీసెర్చ్ అనేది కూడా ఉంది అనేది మీరు గమనించుకోవాలి. ఎందుకంటే మొన్న 2025లో బిట్ అడిగాడు, ఈ కింది వాటిలో రీసెర్చ్కి సంబంధించి కానిది ఏది అని అడిగాడు. కాబట్టి మీరు ఏమేమి రీసెర్చ్లో ఉన్నాయన్నది కూడా మీరు గమనించుకోవాలి. ఇప్పుడు మనము అనలైటికల్ రీసెర్చ్ అంటే ఏందో, మెథడ్కి సంబంధించి అనలైటికల్ రీసెర్చ్ అంటే ఏందో, ఆ అనలైటికల్ రీసెర్చ్లో ఇంకా ఏమేమి ఉందో దాని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు.